సో ప్రస్తుతం నేను కేదార్నాథ్లో ఉన్నానండి. మీరు వెనక చూడవచ్చు. కొంచెం సిక్ అవ్వడము కాబట్టి నిన్న వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడము, కానీ చాలా మంచి విషయాలు మాట్లాడాము. ఇంతలోనే చూడండి, లాహోర్పై దాడులు అనేది వార్త. అంటే ఆపరేషన్ సింధూర్ 2 అని చెప్పి, ఇవాళ ఆపరేషన్ సింధూర్ 3. సో దీనిని నేను మళ్ళీ అప్లోడ్ చేయడము, దీనికి టైం పట్టచ్చు. కానీ చూడండి, మనము చేసిన దాంట్లో 3 అతి ముఖ్యమైన విషయాలు. ఒకటి, అజిత్ దోవల్ గారి ప్లాన్, దాని గురించి విడిగా ఒక వీడియోలో మాట్లాడాను. సో ఆ వివరాలంతా కూడా ఇప్పుడు మేము ప్లే చేస్తాం, మీరు చూడొచ్చు. అజిత్ దోవల్ గారు ఎంత గొప్పగా ఈ ఆపరేషన్ని ప్లాన్ చేశారు అంటే, ఆ పేరే చూడండి, ఆపరేషన్ సింధూర్. అంటే మన భారత మహిళలు, వాళ్ళకి సింధూరము అనేది ఎంత ముఖ్యమని చెప్పడానికి ఆ పేరు పెట్టారు. మరి లాహోర్ వద్ద ఏం జరిగింది అంటే, ఒక వీడియోలో మాట్లాడారు. లిటరల్గా మీకు పాకిస్తాన్ ట్యాంకులు లాహోర్ వీధుల్లో తిరగడం, అంటే విడిగా కనిపిస్తే ఎక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటి మీద దాడి చేసి ధ్వంసము చేయగలదు, ఈ ఆలోచన ఉంటుంది కదా. అదే కాలనీస్లో తిప్పారు అనుకోండి, వాళ్ళు ప్రజల్ని ఏం చేయరు కదా. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రజల్ని టార్గెట్ చేయరు, పౌరులను టార్గెట్ చేయం కదా. కాబట్టి ఈ ఉద్దేశంతో వాళ్ళ ట్యాంకులను రోడ్ల మీద తిప్పడం, అయినా కూడా ఆగేమా అంటే లేదు. లాహోర్ వద్ద వాళ్ళ ఎయిర్ బేసెస్ ఎందుకు, ఇక్కడ ప్రతి వాళ్ళు అడిగేది లాహోర్ వద్ద ఎందుకండి అంటే, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టోటల్గా దాన్ని మనం ధ్వంసము చేయగలిగాం. అంటే HQ-9 అని అంటారండి పాకిస్తాన్ వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చైనా వాళ్ళు వాడికి ఇచ్చారు. సో ముందు దాన్ని ధ్వంసము చేయడము అనే దాంతోనే లాహోర్పై దాడులు చేయడం జరిగింది. ఇవాళ ఇది ఎలా చెప్పాలంటే, మజూర్ ఆజాద్ అనబడే మీకు యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ తీవ్రవాది, మీకు 2000 అంటే గత 25 ఏళ్ల నుంచి మీకు కాశ్మీర్లో అనండి, భారత్లో అనండి, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు అంటే పరమ దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు. సో వాడి కుటుంబ సభ్యులు, ఇప్పుడు వాడు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు కదా, ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడే మహిళలు, అక్కడ ఏడుస్తున్న మహిళలు, మోదీ గారు ఎందుకు ఈ పేరు ఎంచుకున్నారు అంటే, వాళ్ళ సింధూరంకు ఉన్న విలువ ఏంటి అది మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఇది చెప్పడానికే. అలాంటప్పుడు ఇవాళ 10 మంది అండి. ఇప్పుడు ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, వాడికి ఒక మాస్క్ ఉంది. మసీదులో మీరు ప్రార్థనలు చేసుకుంటారండి, తీవ్రవాదము కాదు. కానీ వీడి బుద్ధి, వీడు ఒక రాక్షసుడు కాబట్టి వీడి మసీదులో ఈ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం, బ్రెయిన్ వాష్ చేయడం, కొన్నేళ్ల తరబడి ఇదే చేస్తున్నాడు. సో వాడిని అమెరికా వాళ్ళు కూడా ఒక ప్రపంచ స్థాయిలో తీవ్రవాది అన్నారు, మనము అన్నాము. కానీ పాకిస్తాన్ వాడు ఎలాంటి ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు అంటే, సో ఇప్పుడు ఏడుస్తున్నారండి. ఇప్పుడు వాడి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఇందులో మీకు చూడండి, నేను ఎప్పుడు ఇదే మాట్లాడాను, మీరు ఒక 4 తీవ్రవాదులను లేపేశారు, ఇంకొక 10 మంది వస్తారు. అదే వాళ్ళ నాయకుడిని లేపేశారు అనుకోండి, కొత్త నాయకుడు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా టార్గెట్స్ ఏంటి, ఈ టెర్రర్కి సంబంధించిన లీడర్స్, వాళ్ళనే మీరు ఎప్పుడు కూడా టార్గెట్ చేయాలి. అదే చేసాం. సో ఇప్పుడు చూడండి, మీకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు, ISI అధికారులు, వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఏంటి, వాడు ప్రపంచ స్థాయిలో ఒక తీవ్రవాది, ఏంటి మజూర్ ఆజాద్ తయారు చేసిన ఒక అతి ముఖ్యమైన తీవ్రవాద నాయకుడు, వాడు పోయాడు. పోవడంతో వీళ్ళందరూ వెళ్ళి ఏడుస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక్కటి చెప్పగలనండి, వీళ్ళు చెప్తున్న నేరేటివ్ అక్కడ కాదండి. మనము బీభత్సమైన దాడులు చేసాం. ఇక్కడ ఏంటి గొప్పతనము అంటే, స్వయంగా పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఏం చెప్తున్నాడు, వాళ్ళు పాకిస్తాన్లోకి రాలేదు, సరిహద్దుల్లో నుంచే మన మీద దాడులు చేశారు. సో వాళ్ళ వద్ద అలాంటి అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు హ్యామర్ లాంటి బాంబులు పెట్టుకొని, మీరు ఆ మసీదు చూసారనుకోండి, అలాగే ఉంది ఆ నిర్మాణం, ఒక చిన్న హోల్లా పడి ఉంది. లోపల మాత్రము బీభత్సమైన డిస్ట్రక్షన్. అంటే స్పైస్ 2000 అని మాట్లాడడం చూసారా, జస్ట్ పెనట్రేట్ అయిపోతుంది, మీకు లోపలికి వెళ్ళిపోతుంది ఆ బాంబు. మీకు నిర్మాణము అలాగే ఉంటుంది. అట్లాంటి బాంబులు, అలాంటి టెక్నాలజీ మనము ఇవాళ వాడుతున్నాం, ఇంతకు ముందు లేదండి. కాబట్టి మనం ఈ పనులు చేయలేకపోయేవాడు. ఇవాళ ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా.
సో ఇప్పుడు ఈ మజూర్ ఆజాద్ అని అన్నాము అనుకోండి, అతని కుటుంబ సభ్యులు 10 మంది మరణించినప్పుడు అతనికి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాడు ఆలోచిస్తాడు, ఓహో నా సొంత వాళ్ళు మరణించినప్పుడు ఎలాంటి బాధ. అంటే వాడు కూడా పోయేవాడే ఆ టైంలో, ఎక్కడో తప్పించుకొని. అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళకి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇస్తారండి. ఎక్కడో తీసుకువెళ్ళి దాచిపెట్టి వాడికి మేము జైలు శిక్ష వేశాము, ఇన్నేళ్ల పాటు వాడు జైల్లో, ఇలాంటివన్నీ వీళ్ళు ఆ కట్టుకథలు అంతా చెప్తారు. కానీ మనము మాత్రము ప్రిసైజ్గా ఆ మజూర్ ఆజాద్, అతని కుటుంబ సభ్యులు, అలాగే తక్కిన తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఎంచుకొని పకడ్బందీ ప్లాన్ ప్రకారము. ఇందులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? టోటల్గా పాకిస్తాన్ని మనం మిస్లీడ్ చేశామండి. ఎంతలాగా అంటే అజిత్ దోవెల్ గారు ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సరిపోతుందంటే కాదు, ఇండియన్ ఆర్మీ ఉండాలి. ఇండియన్ నేవీకి ఏంటండి పని అంటే కాదండి, ట్రై సర్వీసెస్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. మనము టోటల్గా రివర్స్ నేరేటివ్ చెప్తాము. ఇదే కదా వాళ్ళు చేస్తున్నారు. మనకెంతసేపు అండి, మన నిపుణులకు ఎంతసేపు? కాబట్టి మీరు ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడ పెట్టండి. 150 కిలోమీటర్ల తేడా అయ్యిందా, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మన మిజైళ్ళు వెళతాయి. అలాగే ఇండియన్ ఆర్మీ కంటిన్యూస్ ఫైర్ చేస్తూనే ఉండండి ఎల్ఓసి వద్ద. కాబట్టి మనము ఏదో ఆర్టిలరీ గన్స్ వాడుతున్నాము అనుకుంటారు, కానీ మన ప్లాన్ అంతా ఏమిటి? సడన్గా మన రఫేల్ విమానాలు వస్తాయి, నేరుగా పిఓకేలోకి వెళతారు. ఈ తీవ్రవాదుల క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు అజిత్ దోవెల్ గారు ఈ రాని కూడా ఇన్వాల్వ్ చేయాలంటే, ఎందుకండి రా అంటే టోటల్ సింక్నరైజేషన్ అండి. మన యొక్క మొత్తము ఫోర్సెస్ని మనము కలిపి ఈ ఆపరేషన్ చెయ్యాలండి అని చెప్పి ఆయన చెప్పడము చాలా గొప్పగా అనిపించింది. ఆయన అనుభవం ఏమిటనేది అక్కడ క్లియర్గా తెలిసిపోయింది. సో మన రా ఏజెంట్లు పిన్ పాయింట్గా, ఎందుకంటే ఒక బాంబుని మీరు వాడుతున్నారనుకోండి, దానికి ఫీడింగ్ ఇవ్వాలండి. ఒక ఫోటోని పెట్టి లేదా పలానా తీవ్రవాది వీడు ఇక్కడ ఉంటే ఆ సెన్సార్స్ వాటిని గ్రాప్ చేస్తాయి, సిస్టంలో లోడ్ చేసుకుంటాయి, మెమరీ సిస్టంలో ఉంచుకుంటాయి. కరెక్ట్గా మీకు ఆ బిల్డింగ్ కనిపించినా, ఆ తీవ్రవాది కనిపించినా అతని మీదకి వెళుతుంది. చూడండి, అలాంటి ఒక టెక్నాలజీ ఇవాళ భారత్లో ఉండడం. కాబట్టి రా ఏజెంట్లు ఏం చేశారు, ఎక్కడెక్కడ 22 టార్గెట్స్, అందులో మళ్ళీ మనం షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఈ 9 టార్గెట్స్ను మనము కొట్టాలి క్లియర్గా అనుకున్నాము. రఫేల్ విమానాలు వెళ్ళేయి, అందులో లోడ్ చేయాల్సిన బాంబులు లోడ్ చేసుకున్నారు. నేరుగా వెళ్ళి బీభత్సమని, ఇదేదో మామూలు ఏదో సర్జికల్ స్ట్రైక్ కాదండి, ఇది లిటరల్గా మనము పాకిస్తాన్పై చేసిన యుద్ధమే. ఇప్పుడు వాడు ఎలాగ మనతో యుద్ధము చేయాలంటే వాడి దగ్గర ఏముందండి. సో అది విడిగా మాట్లాడదాం. కానీ దీనిని మాత్రము అజిత్ దోవెల్ గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి ఆయనే హెడ్గా ఎంచుకున్నారు, ట్రై సర్వీసెస్కి సంబంధించిన చీఫ్లు ఉన్నా కూడా ఈయన కోఆర్డినేషన్, దీనిని ఎలా చెయ్యాలి, ఏ టైంలో చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలి అనేది పకడ్బందీ ప్లానింగ్ ఇచ్చి ఆల్రెడీ మోదీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఏ లెక్కలో దీన్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి, లోపల ఎవరెవరు ఉంటారు చూడండి, మామూలుగా తీవ్రవాదులు కాదు, దీని లోపల ఈ మసీదుల లోపల ఎవరెవరు ఉంటారో, మదరసాస్లో ఎట్లాంటి తీవ్రవాదులకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇదంతా గమనించి, అంటే మన రా ఏజెంట్లు ఆల్రెడీ లోపల ఉంటారండి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా పలానా ప్రాంతంలో పలానా వాళ్ళు ఉంటారని తెలుసుకొని, ఇందులో అతి ముఖ్యమైన తీవ్రవాది మజూర్ ఆజాద్. సో వాడి కుటుంబ సభ్యులు ఎక్కడ దాక్కొని ఉంటారు, ఎంతమంది ఉంటారు, సో ఎంతమందిని లేపితే వాడికి ఆ చావు దెబ్బ ఎలా తగులుతుంది, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దీనిని చేసిన నిజంగా అజిత్ దోవెల్ గారిని చాలా ఎన్నో సందర్భాల్లో మెచ్చుకున్నాము. కానీ ఇలాంటి ఒక ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు మన మహిళల ఏడుపుని ఇవాళ వాళ్ళు కళ్ళారా చూశారు, వాళ్ళ ఏడుపుని మనము చూస్తున్నాము. ఏడుపు అన్నప్పుడు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ సైనికులు, అధికారులు, ఐఎస్ఐ అధికారులు, అలాగే లోకల్గా ఉండే తీవ్రవాదులు. ఇంతంత మంది ఏడుస్తూ ఉంటే చూడండి, తీవ్రవాదులు చనిపోతే ఏడిచే ఒకే ఒక దేశము ఈ పాకిస్తాన్ అండి. కాబట్టే పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ అని చెప్పి పదే పదే చెప్తున్నాము. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి దరిద్రులను మనం చూడము, ఇలాంటి రాక్షసులు ఈ భూమి మీద ఉండకూడదు. కాబట్టే ఇవాళ మనం ఇంత పెద్ద ఆపరేషన్ ఎంచుకున్నాము, సక్సెస్
సక్సెస్ఫుల్గా చేశాము. ఇవాళ వాడు ఏం చేయగలడు అన్నప్పుడు తర్వాత వచ్చే వీడియోస్లో మాట్లాడదాము. కానీ ఇక్కడ మాత్రము ఒక టీం వర్క్ అంటాం చూసారా, దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు, ట్రై సర్వీసెస్లో ఉండే హెడ్స్, అలాగే మన పైలట్స్ చాలా చాలా గొప్ప అడ్వెంచర్ చేశారు, సురక్షితంగా వెనక్కి వచ్చారు, ఎలాంటి నష్టము జరగలేదు మన వైపు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఆయుధాలు వాడాల్సిన అవసరం ఇక్కడ లేదండి. మనం ఒకవేళ S-400 వాడి టోటల్గా ప్రాంతాన్ని లేకుండా చేయొచ్చు, కానీ అలా కాదు. మన టార్గెట్, మన బాధ్యత పాకిస్తాన్ పౌరులకు ఏం కాకూడదు, పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్, ఎందుకంటే యుద్ధము వాళ్ళతో కాదు, తీవ్రవాదులతోనే. దానిని మనము పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాము. తర్వాత వీడియోస్లో వచ్చే అప్డేట్స్ చూడండి, షాకింగ్గా ఉంటుంది. సో దాని గురించి మరి నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. నేను మామూలుగా ఎలా ఉన్నానో, నా హెల్త్ అయితే బాగాలేదు, కానీ అప్డేట్స్ పంపాలి కదా అని చెప్పి పని చేస్తున్నాను. మరి ఇలాగా అజిత్ దోవల్ గారు, ఆయన టీం చేసిన గొప్ప పనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.